ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు ఒక పక్క గిట్టుబాటు ధర లేక మరొక పక్క సరైన సమయంలో కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20 రోజులుగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన పూర్తి స్థాయిలో కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఎండలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులపై రాజు న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లాలో యాసంగి పంటగా సాగు చేసిన వరి ధాన్యాన్ని రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యాన్ని ఆరబోస్తూ కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అకాల వర్షం భయంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 1,22,000 ఎకరాల్లో వరి సాగు జరగగా సుమారు 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం 313 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ప్రస్తుతం కొద్ది కేంద్రాలే ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం కుప్పలు పెరిగిపోతున్నాయి. కొన్ని కేంద్రాల్లో తూకం సమస్యలు, మిల్లుల ట్యాగింగ్ లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. గత 20 రోజుల క్రితమే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగకపోవడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి మనం ఏదైతే హాజీపూర్ మండలంలోని పడతనపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది మనం చూడొచ్చు. ఇక్కడ కూడా గత 20 రోజుల నుంచి కూడా రైతులు వరిధాన్యాన్ని తీసుకొచ్చి కూడా కళాల వద్ద నుంచి కూడా తీవ్ర ఎండలో కూడా రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మొత్తం కూడా ఇటు మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అయితే రైతులైతే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు కదా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు, ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటినా కూడా ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎన్ని ఎకరాల మీరు వరి సాగు చేసిండ్రు? అసలు ఏంది పరిస్థితి? నేను ఒక 3 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. ఒక 20 రోజులు అవుతుంది. మొత్తం రైతులందరూ కూడా ఫస్ట్ ఒక నెల రోజుల సుంది కళ్ళాలల్లా వడ్లు పోస్తూనే ఉన్నారు. ఆరబెట్టిండ్రు, కుప్పలు పోసిండ్రు. ఇంతవరకు ఒక అధికారి కానీ ఒక నాయకులు కానీ ఇప్పటికి వచ్చిన దాఖలా లేదు. మొన్న గత 2-3 రోజుల కింద ఓపెన్ చేసిండ్రు జోక్తమని. ఆ ఓపెన్ చేసుడే మట్టుకు మాత్రం ఇంతవరకు ఇంకా కాంటా కాలేదు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లయితే రైతులను దోసుకున్నారో అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా అనుసరించబోతున్నది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని మరి టీఆర్ఎస్ను వాళ్ళ అరాచకాలు చూడలేక, వాళ్ళ పాలన చూడలేక రైతులందరం కూడా ఇది రైతుకు మేలు చేసే ప్రభుత్వం కాదు, ఇది రైతుకు మేలు చెయ్యదు అని మనకు కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలని ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి మాటలను ఆకర్షితులై మళ్ళీ ఇలా రైతులందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. రైట్గా దీనికి సంబంధించి మరో రైతు మీరు ఎంత పంట సాగు చేసి ఏంది అసలు పరిస్థితి? 2 ఎకరాలు సాగు చేసినాము. ఇప్పటికీ కోసి 20 రోజులు అవుతుంది. ఇంకనైతే కాంట జరుగుతలేదు. అంటే మీ దగ్గర కనీసం అధికారులు కూడా వచ్చి అడిగినటువంటి పరిస్థితి, వడ్లను చూసి అంటే కేంద్రాల వద్దకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది? అసలు ఏంది? ఏది లేదు ఇంకా ఇప్పటికైతే. ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మరి? మేము ఇక కష్టాల్లో ఉన్నాము. ఇక వీటిలను ఇదివరకు దానికా ఇక మొన్నటిదా మబ్బులు వచ్చి మబ్బులకు బాగానే అటు ఇటు బొర్రించి ఎండబెట్టి కుప్ప చేసి ఉంచినాం. ఇప్పుడు రైట్గా మీరు చెప్పండి, మీరు నీటిలో సాగు చేసినారు, అసలు ఏం కావాలనుకుంటున్నారు? నిజంగా కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఈ పంట అమ్ముకునేటువంటి టైంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక పక్కనేమో లేటుగా కొనుగోలు చేయడం, చివరిలో కొనుగోలు చేసే టైంలో కూడా అధికంగా కూడా ఏదైతే క్వింటల్కి 4-5 కిలోలు అదనంగా తీసుకోవడం, భారీ సంచుల సమస్య, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఎప్పుడు లాసే మాకు ఎప్పుడు 4 ఎకరాలు చేస్తాను నేను. ఇప్పటికి 15 రోజులు అవుతుంది మీకు వచ్చి. అయితే రైతు అత్తలేడు, ఎవరు వచ్చేది లేడు. అత్తాను పోతానా అని ఎవరు వచ్చలేదు. మాకు ఏరియేషన్ లేదు. ఆడ వర్షాలు పడితే పానం వెళ్ళిపోతుంది. కుప్పలు ఈ పరదలకే అవుతున్నాయి కిరాయిలు మాకు.
ఏదైతే వెండ ఏడిని తట్టుకొని కూడా ఉదయం పళ్ళాన్ని విడిచిపెట్టి కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనే పడిగాపులు కాస్తా ఉన్నారైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. లక్షెట్టిపేట, దండేపల్లి, హజీపూర్ మండలాల్లో ఇప్పటికే ధాన్యం పూర్తిగా కేంద్రాలకు చేరింది. అయినా సరైన సమయంలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు ఆలస్యం కావడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. మొత్తానికి రైతులు పండించిన పంటకు సరైన సమయంలో కొనుగోలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే రైతులు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గత 20 రోజులుగా వరిధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి త్వరగతిన కూడా వరిధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని అయితే రైతులు కోరుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.